సౌత్ ఇండియాలో ప్రస్తుతం నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని అడిగితే ముక్తకంఠంతో ప్రతి ఒక్కరూ చెప్పే పేరు అనిరుద్ రవిచందర్. ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా తమ సినిమాకు అనిరుద్ని తీసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సాధారణంగా ఆయన డేట్స్ దొరకడం అంత ఆషామాషి విషయం కాదు. ఒకసారి డజన్ సినిమాలకు పైగా మ్యూజిక్ని అందిస్తూ ఉంటారు బిజీగా. సరైన సమయానికి అవుట్పుట్ రావడం కూడా కష్టమే. ఆయన ఇచ్చినప్పుడే తీసుకోవాలి. అయినప్పటికీ నిర్మాతలకు అనిరుదే కావాలి. ఆ స్థాయి డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. అంతేకాదు అనిరుద్పై గాసిప్స్ కూడా ఎక్కువే. నిన్న మొన్నటి వరకు ఆయన ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. అందులో ఎలాంటి నిజం లేదని కీర్తి సురేష్ పెళ్లి ద్వారా తెలిసిపోయింది. ఇప్పుడు ఆయన కళానిధి మారన్ కుమార్తె సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యానిధి మారన్తో 2024 సంవత్సరం నుంచి ప్రేమలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారట. రీసెంట్గా వీళ్ళిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్లో జంటగా తమిళ మీడియా కనిపించడం వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తకు మరింత బలం చేకూర్చింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది. ఎందుకంటే కావ్య మారన్కి మొదటి నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం గెలిచినప్పుడు కానీ ఓడినప్పుడు కానీ ఆమె ఇచ్చే రియాక్షన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి అమ్మాయి సౌత్లోనే నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్న మ్యూజిక్ డైరెక్టర్తో ప్రేమ ఆయన నడుపుతోందంటే ఆ మాత్రం సౌండ్ లేకుండా సోషల్ మీడియా ఎలా ఉంటుంది? ప్రస్తుతం అనిరుద్ ఊపిరి కూడా పీల్చుకోలేంత బిజీగా ఉన్నారు. కాస్త తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసిన తర్వాత వీరిద్దరూ పెళ్లిపెట్టలెక్కే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ మీడియా కూడా వార్తలు ఇస్తోంది. అనిరుద్ గురించి తెలియని విషయాలంటూ ఏమీ లేదు. తెలుగు వాళ్ళు ఇంకా ఆయన ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడని అనుకుంటూ ఉంటారు కానీ అందులో నిజం లేదు. అనిరుద్ ప్రముఖ తమిళ నటుడు రవి రాఘవేంద్ర కుమారుడు. ఆయన తల్లి లక్ష్మి కూడా ఒక మంచి క్లాసికల్ డాన్సర్. రవి రాఘవేంద్ర సోదరి లత. ఆమెనే సూపర్ స్టార్ రజనీకాంత్ని వివాహం చేసుకున్నారు. అదేవిధంగా అనిరుద్ తాతగారు సుబ్రహ్మణ్యం 1930లో టాప్ మోస్ట్ ఫిల్మ్ మేకర్. ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయనకి.